ఈ రోజు మనం భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 18 గురించి తెలుసుకుందాం. ద్రౌపదేయాశ్చ సర్వసః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. శ్లోకం వివరణ. ఈ శ్లోకంలో పాండవుల కుమారులు ద్రౌపది పుత్రులు తమ తమ శంఖాలను ఊదుతున్నారు. అలాగే సుభద్రాదేవి కుమారుడు అభిమన్యుడు మహాబాహువైన యువ వీరుడు తన శంఖనాదంతో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. ఇది కేవలం మహావీరుల యుద్ధం కాదు. ఇది తరతరాల ధర్మ యుద్ధం. తండ్రుల వెంట కుమారులు, గురువుల వెంట శిష్యులు, ధర్మపక్షం కోసం అందరూ నిలబడ్డారు. జీవితానికి సందేశం. భగవద్గీత మనకు ఇక్కడ చెప్పేది ధర్మం తరతరాలకు వారసత్వంగా రావాలి. ధర్మం మాటల్లో కాదు, చర్యల్లో కనిపించాలి. యువత ధర్మాన్ని స్వీకరించినప్పుడే భవిష్యత్ సురక్షితం. అభిమన్యుడి శంఖనాదం మనకు గుర్తుచేస్తుంది, వయసు చిన్నదైనా ధైర్యం మహత్తరంగా ఉండవచ్చు. ఇది భగవద్గీత శ్లోకం 18 మనకు ఇచ్చిన పవిత్ర సందేశం. ఈ శ్లోకం మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి శ్లోకంలో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.